ఈ తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాలు ఎప్పుడు చేస్తారని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే తెలంగాణలో అంగన్వాడీ టీచర్, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు, అంగన్వాడీ పోస్టులు ఎప్పుడు వేస్తారని చాలా మంది చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు. ఈ అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి, అదేవిధంగా జీతం ఎంత ఉంటుంది, దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. మీరు తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకైతే అంగన్వాడీ టీచర్, అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్, మినీ అంగన్వాడీ వర్కర్ ఈ పోస్టుల భర్తీకి జిల్లా వారీగా నోటిఫికేషన్ల ద్వారా విడుదలైతే చేస్తారు. అయితే ఖాళీల వివరాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదంటే ఐసిడిఎస్, ఈ ఖాళీల వివరాలు జిల్లా కార్యాలయం లేదా ఐసిడిఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఈ పోస్టులు అనేది ప్రకటించడం అయితే జరుగుతుంది. కొన్ని జిల్లాలో నోటిఫికేషన్లు అయితే విడుదలయ్యాయి, మరికొన్ని జిల్లాల్లో త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఏం పోస్టులు ఖాళీ ఉన్నాయనంటే అంగన్వాడీ టీచరు, అంగన్వాడీ హెల్పరు, మినీ అంగన్వాడీ మాత్రమే ఖాళీ అయితే ఉన్నాయి. అయితే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే కనీస విద్యార్హత మీకు ఏముండాలి అని అంటే 10వ తరగతి పాస్ అయ్యి అయితే ఉండాలి. ఖచ్చితంగా మీరు ఇంటర్, డిగ్రీ ఏం చేసినా పర్వాలేదు, కానీ మినిమం 10th కంపల్సరీ. 10th కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకైతే ఛాన్స్ అయితే లేదు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయసు సడలింపు అయితే ఉంటుంది. ఒక 3 years కానీ 5 years కానీ వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే స్థానిక అభ్యర్థి అయితే కావాలంటే అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎందుకంటే వేరే విలేజ్ వాళ్ళు ఇంకొక విలేజ్లో చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు. హెల్పర్ కోసం అయితే 7 నుంచి 10వ తరగతి చదివిన వాళ్ళు, అదే గ్రామానికి చెందిన మహిళ అయితే ఉండాలి. అయితే జీతం ఎంత ఉంటుంది అని అంటే అంగన్వాడీ టీచర్కి అయితే 11,500 నుంచి 13,000 వరకు స్టార్టింగ్ వచ్చేసి, అదేవిధంగా హెల్పర్కు 7,000 నుంచి 8,000 వరకు అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ చేయాలి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి, మీ దగ్గర 7th నుంచి 10th వరకు చదివిన సర్టిఫికేట్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, క్యాస్ట్ ఉండాలి, రెసిడెన్స్ ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. ఇవి ఉన్న వాళ్ళు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత మెరిట్ ఆధారంగా 10వ తరగతిలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా స్థానికత అంటే అదే గ్రామానికి చెందిన వాళ్ళు ఉండాలి. ఇంటర్వ్యూ కూడా ఒకవేళ ఉంటే ఉండవచ్చు. ఇది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అని అంటే అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ఇంకా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇంకా తెలియలేదు. తెలియగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అయితే జిల్లా ఐసిడిఎస్ కార్యాలయం లేదా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది ఒకవేళ ఆన్లైన్లో ఉంటే ఆన్లైన్లో చేయాలి, లేదంటే ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్లో అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాలి. ఈ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. చాలామంది వీడియో క్లియర్గా మొత్తం చూడకుండానే ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, అప్లికేషన్ ఎప్పుడు చేయాలని అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా సరే అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇట్లాంటి నోటిఫికేషన్ మీరు మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.